హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము జైల్లో ఉన్నాం ఫ్రెండ్స్. మేము గ్రీన్ ట్రెండ్స్ బ్యూటీ పార్లర్కి వచ్చాము. ఇందాక జైల్లో పెట్టేశారని చూపించాము కదా, కానీ ఇప్పుడు పార్లర్ అంటున్నారేంటి అని అనుకుంటున్నారా? ఆగండి మెల్లగా చెప్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ మా మమ్మీ హెయిర్ కట్ కోసం వచ్చాము. మేము కూడా హెయిర్ కట్ ఉంటాను అంటే మా మమ్మీ వద్దనింది. సర్లే అని హెయిర్ వాష్ చేయించుకుందాం అనుకున్నాను. అందుకే నేను షోని హెయిర్ వాష్ కోసం కూర్చున్నాను. ఇప్పుడు నాకు చేస్తున్నారండి, నెక్స్ట్ మా షోనికి చేస్తారు. నా హెయిర్ వాష్ అయిపోయాక నేను వచ్చి కుర్చీలో కూర్చున్నానండి. అప్పుడు టవల్తో నా హెయిర్ అంతా తుడిచేసి డ్రై చేశారండి. ఆ హాట్ ఎయిర్కి ఏదో మసాజింగ్లా చాలా హాయిగా ఉందండి. దాని తర్వాత నా హెయిర్ దువ్వారు. ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా సాఫ్ట్గా ఉంది అండి. ఈ హెయిర్ వాష్ చాలా బాగుందండి. చాలా కంఫర్టబుల్గా మసాజ్ చేస్తున్నట్టు చాలా బాగుంది. అంత బాగుందా అని షోని ఎక్సైట్మెంట్ ఆపుకోలేక జుట్టిప్పేసి ఇంకా నా హెయిర్ వాష్ అయిపోయిందండి. నెక్స్ట్ మా షోని హెయిర్ వాష్ కోసం కూర్చున్నప్పుడు ఎందుకంటే షోని చాలా షార్ట్ ఉంటుంది కదా, అందుకే కూర్చోలేకపోయింది, అందలేదు. సో అక్కడ అందలేదు వద్దు అంటే దానికోసం గొడవ పెట్టింది. సో అక్కడ నా హెయిర్ డ్రై చేసిన అక్క స్టూల్ వేసి కూర్చోబెట్టింది షోని అక్కడ. అప్పుడు షోని అమ్మయ్య హెయిర్ వాష్ చేయించుకుంటున్నాను అని బాగా ఎంజాయ్ చేసింది అక్కడ. షోనికి హెయిర్ వాష్ చేపిస్తున్నప్పుడు నేను షోని ముక్కు ఇలా పైకని నేను ఫన్నీగా షోని ముక్కుతో ఆడుకుంటా కామెడీ చేశానండి. కొంచెము హెయిర్ మసాజ్ చేస్తున్నాడు, డిస్టర్బ్ చేయకూడదు. హెయిర్ మసాజ్ చేయించుకుంటున్నావా? ఎలా ఉంది నీకు హెయిర్ మసాజ్? ఎలా ఉంది? గట్టిగా హాయిగా ఉంది. అబ్బో, ఏం చేయించుకుంటున్నావు? ఇదో గైస్, ఇంట్లో తలస్నానం చేయట్లేదని ఇక్కడ తీసుకొచ్చి చేపిస్తాను. పడుకోవట్లే, నా కంట్లో పడుతుందని ఇలా ఉన్నా. ఇందాక హెయిర్ వాష్ పడేసి తలస్నానం అనింది మా షోని. ఇంట్లోనే తలస్నానం చేయడానికి భయపడుతుంది, కానీ ఇక్కడికి వచ్చి ట్రావెలర్స్ లో మంచిగా పడుకుంటుంది. డ్రామా ప్రిన్సెస్. ఇంకా షోని హెయిర్ వాష్ కూడా అయిపోయిందండి. ఆ అక్క కుర్చీ మీద కూర్చోపెట్టి హెయిర్ డ్రై చేస్తున్నప్పుడు షోని ప్రిన్సెస్లా ఫీల్ అయ్యి చాలా అద్దంలో చూసుకొని చాలా నవ్వుతా సిగ్గుపడిపోయి సూపర్ అని అరిచిందండి. ఫైనల్గా నాది ఇంకా షోనీది హెయిర్ వాష్ అయిపోయిందండి. దాని తర్వాత నేను షోని మా ఇద్దరు హెయిర్స్ మేమే టచ్ చేసుకొని చూస్తే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. ఇంకా దాంతోపాటు ఆ పార్లర్కి వెళ్ళి వచ్చేయడం అయిపోయింది.
మా హెయిర్ కట్ అయిపోయాక మేము వెళ్తున్నప్పుడు ఒక ట్రేలో చాక్లెట్స్ ఉన్నాయి. నేను జస్ట్ 2 తీసుకుంటే షోని ఆ ట్రేలో ఉన్న చాక్లెట్స్ మొత్తం అన్నీ తినేస్తుంది. మా మమ్మీ ఇంకా నేను వద్దు వద్దు అంటున్నా. ఇంకా అక్కడతో మా హెయిర్ కట్ అయిపోయిందండి. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళి తినేంత టైం లేదు, చాలా లేట్ అయిపోయింది. అందుకే మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఆ రెస్టారెంట్ పేరే హబీబీ జైల్ మండి అండి. అక్కడ వెళ్ళినప్పుడు రూమ్స్ అన్నీ జైల్లో ఉన్నాయి, వాల్స్ కూడా జైల్లోకి ఉన్నాయి. అక్కడ మమ్మల్ని జైల్లో పెట్టేశారు. చూపించాను కదా ఫస్ట్ క్లిప్పింగ్లో, ఆ లొకేషన్ ఇక్కడిది. అర్థమైందా ఇప్పుడు మీకు? అక్కడ మేము మా ఫ్యామిలీ తినడానికి ఫుల్ మండి ఆర్డర్ చేసామండి. అది వచ్చేలోపు మా ఫ్యామిలీకి కాంప్లిమెంటరీ సూప్ ఇచ్చారండి. ఇంకా ఆ కాంప్లిమెంటరీ సూప్ చాలా బాగుంది. ఇంకా దాని తర్వాత ఇచ్చాక తాగేసాము, చాలా బాగుంది అది. దాని తర్వాత మండి తెచ్చారండి. అప్పుడు మేము అందరం తినేసి బయలుదేరాము. ఆ విధంగా మా డే ఎండ్ అయిందండి. Please subscribe.